వచ్చేసావా? వెళ్ళు, కాలు చేతులు కడుక్కో, భోజనం చేద్దాం. అబ్బా, నన్ను విసిగించుకమ్మా. ఏమైందే? ఏమైందో చెప్తేనే కదా తెలుస్తుంది. కాలేజీలో అందరూ జీన్స్ వేసుకుంటున్నారమ్మా. వాళ్ళు వేసుకోవడం చూసి నాకు వేసుకోవాలనిపిస్తుంది. ఓ సంతేనా, వేసుకోవాల్సిందిగా. అయినా మీ నాన్న నేను ఎప్పుడైనా వేసుకోవద్దన్నమే ఏంటి? లేదు, కానీ నా పర్సనాలిటీకి నేను జీన్స్ వేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదమ్మా. నలుగురికి భయపడ్డానికి నువ్వేమైనా పొట్టు బట్టలు వేసుకుంటున్నావా? అయినా ఆ నలుగురికి నువ్వు భయపడ్డానికి వాళ్ళ కష్టం మీద నువ్వేమైనా ఆధారపడుతున్నావా? లేకపోతే నీకు కష్టం వస్తే ఆ నలుగురు ఏమైనా వచ్చి తీరుస్తారా? లేకపోతే నీకు ఆకలేసినప్పుడు ఆ నలుగురు వచ్చి బో పెడతారా? చూడు, మనం ఎప్పుడైనా భయపడ్డామంటే అది మనం తప్పు చేస్తున్నప్పుడే. మనం తప్పు చేయనప్పుడు ఎవ్వరికి ఎక్కడా భయపడక్కర్లేదు. అర్థమైందా? నిజమే అమ్మా, నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడానికి ఏదో తప్పు చేస్తుందానిలో ఎందుకు నేను భయపడాలి? థ్యాంక్ యూ అమ్మా, ఎక్కడ భయపడాలో ఎక్కడ భయపడకూడదో చెప్పినందుకు. లవ్ యూ సో మచ్. ఇప్పుడైనా వెళ్ళి కాళ్ళు కడుక్కుంటావా? అన్నం తిందాం.